సుఖాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా ఆస్ట్రాలజీని చూస్తూ మా వీడియోలు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, మీకు ఈ వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారంలో బాగానే ఉందండి. ముఖ్యంగా మీ రాశి వారికి ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబ సౌఖ్యము దక్కుతుంది. కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మీకు కుటుంబ వృద్ధి కలుగుతూ ఉంటుంది. ముఖ వర్చస్సు, కంఠధ్వని అలా బాగుంటూనే ఉంటుంది. అద్భుతం. ఇంకా చెప్పాలంటే మీకు షార్ట్ జర్నీస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. సింహరాశి వాళ్ళకి ఎక్కువగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. ముఖ్యంగా చదువు విషయంలో మాత్రం చాలా నెంబర్ 1 పొజిషన్లో మీరు ఉంటారండి. చాలా అద్భుతంగా ఉంటారు. అలాగే తల్లిగారి యొక్క ప్రేమ బ్యూటిఫుల్. అమ్మ ప్రేమ మీకు బాగా ఎక్కువ కాదంటారా? కాదంటారు. అమ్మవారి అంటే అమ్మ ప్రేమ ఎక్కువ, ఔన్నత్యం ఎక్కువ ఆవిడది. అలాగే చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. వాహనము, గృహము, భూములు బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. అలాగే సంగీతంలో కూడా మీరు మేటి అనిపించుకుంటారు. మీ ధాటికి మేటి అనిపించుకుంటారు. అద్భుతం. అంతేకాకుండా వ్యవసాయదారులకి చాలా చాలా మంచి కాలం అని చెప్పచ్చండి. ఇంక చెప్పాలంటే శత్రుభయము, రుణభయము, రోగభయము ఎటువంటివి లేకుండా ఆనందంగా అదృష్టవంతులుగా సంపూర్ణ ఆయుర్దాంతో మీరు ఉంటారు. ఇంకా అష్టమ స్థానం, అమ్మ బాబాయ్, అష్టమ స్థానంలో శని ఉన్నాడు, రాహు ఉన్నాడని భయపడాల్సిన అవసరం లేదండి. ఏది ఉన్నా వాళ్ళు అష్టమ స్థానంలో శని ఏం చేస్తాడండి? దీర్ఘాయుర్దాయాన్ని కూడా ఇస్తాడు. చంపాడు ఎవరిని? ఆయుర్దాయాన్ని ఇస్తాడు. కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. రాహు కూడా ఉన్నాడు కాబట్టి, అష్టమ రాహు, అష్టమ శని ఉన్నాడు కాబట్టి మీ శరీరంలో పీడ, గృహంలో పీడ, అలాగే పశు నష్టము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ఎవరికైనా ఉంటాయి. నీటి ప్రమాదాలు ఉంటాయి. ఇంక చెప్పాలంటే రవిబుధుడు అష్టమంలో ఉన్నారండి. రవిబుధుడు అష్టమంలో ఉన్నారంటే దీర్ఘాయుర్దాయాన్ని, శనితో పాటు రవిబుధుడు కూడా అష్టమస్థానంలో ఉంటే దీర్ఘాయుర్దాయాన్ని, దీర్ఘాయుష్ని కూడా వాళ్ళు ఇస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ మూలకంగా ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటారు వాళ్ళు రవిబుధులు. అంతేనా? ఇంకా ఉందండి. బుధుడుగా అష్టమంలో ఉండడం వల్ల విదేశాల్లో మీరు ఉండబోతున్నారు. విదేశాల నుంచి మీకు ధనయోగం కలగబోతోంది. అంటే విదేశాల్లో మీరు ఉన్నవాళ్ళు మీకు డబ్బులు పంపిస్తారు ఖచ్చితం. అష్టమ భావం పర్ఫెక్ట్గా బాగుందండి. కానీ కోర్టు కేసులు లేదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అది కొంచెం కష్టపడాలి. మీరు ఒక కొలిక రావు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అందుకని అమ్మవారిని పూజించడము, వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకుంటూ ఉంటే ఈ అష్టమ భావంలో ఉండే దోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీకు భాగ్యస్థానం ఏమాత్రమూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కుజుడు కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. చంద్రుడితో కలిసి ఈ వారం రోజులు. ఏదైనా కుజుడు నీచ స్థితిలో ఉండకూడదండి. మీకు ఈ కుజుడు నీచ స్థితిలో ఉన్న అత్యంత రాజకారకుడు కుజుడు నీచ స్థితిలో ఉండకూడదు. అందుకని మనం సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన దెబ్బ తగులుతూ ఉంటుంది. ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సరే, అది పక్క పెడితే 10th హౌస్ ప్రొఫెషన్, గురుడు చాలా బాగున్నాడు. 10th హౌస్లో గురుడు ఉన్నాడంటే ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, వేద పండితులకి, లాయర్స్కి, డాక్టర్స్కి గురుడు ప్రభావం ఉండాలి కదా. వాళ్ళకి చాలా అద్భుతంగా రాణిస్తారు. అంత డౌటే లేదు. అలాగే మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా ఉద్యోగ భద్రత ఉంటుంది. దశమ గురుడు ఉండడం వల్ల అనేక రకాలుగా యోగాలు కలిగిస్తుంటాడు. ధనయోగాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తుంటాడు. పుత్ర సౌఖ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. అంత అద్భుతం అండి. సో దశమ స్థానం చాలా బాగుంది. 12వ భావం, 12th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్, 9th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్. అంటే 9వ ఇంటి వాడు 12వ ఇంటి వాడు కలిసి 12ంట్లో ఉన్నారు. కుజచంద్రులు. ఖచ్చితంగా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, వెళ్ళి తీరతారు. ఎన్నో తారీఖు? 6, 7, 8 ఈ 3 రోజుల్లో ఎక్కువ అవకాశాలు మీకు ఫారిన్ వెళ్ళడానికి ఉన్నాయి. సో ఈ విధంగా ఈ వారం మొత్తం కూడా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దామండి. భద్రాద్రి శ్రీరామచంద్రుడు అద్భుతం కదా.
ఆయన కొలుద్దాం. అంతేకాకుండా ఒంటిమిట్ట శ్రీరామచంద్రుని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి ఆయన యొక్క కళ్యాణం కూడా చేయించుకుందాం. అలాగే 12వ తారీఖు పౌర్ణమి కాబట్టి చాలా అద్భుతం. ఈ 3 కూడా కలిసి వచ్చేయండి మనకి, మంచిగా అద్భుతం. సో ఈ విధంగా మీరు శ్రీరామచంద్రుని కొలుస్తూ మనం ఉన్నతమైన శిఖరాలు చేరుకుందాం. ఈ సింహరాశి వారికి అండి, మనం జనరల్గా భాగ్యస్థానము రాజ్యస్థానం అని చూస్తాం కదా. ఈ భాగ్యస్థానము రాజ్యస్థానం అనేటువంటి శుక్రుడు వెళ్ళిపోయి అష్టమంలో ఉన్నాడు. సో మరి భాగ్యస్థానాధిపతి నీచలో ఉండడము, రాజ్యాధిపతి వెళ్ళిపోయి అష్టమంలో ఉండడం అంత ఆమోగ్యం కాదండి. అంటే ఏంటంటే మనం చేసే బిజినెస్లో బాగా డెవలప్ అయిపోలేము, మన ఉద్యోగాల్లో కూడా భద్రత ఉండకుండా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఉద్యోగస్తులకు మాత్రం ఒక అదృష్టం పెట్టాడు భగవంతుడు. ఏంటయ్యా అంటే దశమంలో గురుని పెట్టాడు. అది అదృష్టం. అంటే ఉద్యోగాలు పోతాయిరా బాబోయ్ అని అనుకుంటాం కానీ పోవు. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అద్భుతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉంటారు సార్, ఆ సివిల్ సర్వీసెస్ రాస్తూ ఉంటారు, గవర్నమెంట్ గ్రూప్స్ రాస్తూ ఉంటారు సార్, వాళ్ళకి కూడా మంచి యోగవంతమైన కాలం అని చెప్పాలి. సింహరాశి వారికి ఏంటంటే శని శుక్రుల ప్రభావము, శని రాహుల ప్రభావమే మీ మీద ఎక్కువగా ఉంది. ఆ ప్రభావం తగ్గాలంటే శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఉండాలి మనకి. శ్రీరామ అంటే చాలు కదండి మనకి, ఆయన కాపాడుతాడు, ఆయన శ్రీరామచంద్రుడు. అంతేకాకుండా ఆంజనేయ స్వామి యొక్క ప్రభావం కూడా ఉంటే అష్టమ స్థానం వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోతాయి. మీకు ఆయుర్దాయం ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. ప్రాబ్లమ్స్ ఏంటంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీకు ఉంటాయి. అందుకని శ్రీరామచంద్రుని కొలవడం వల్ల ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. మనకి ఉగాది తర్వాత మొట్టమొదటి వచ్చే పండుగ శ్రీరామనవమి అండి. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు. నేను ఆ ఏరియాలో కూడా నేను చేశాను. 34 సంవత్సరాలు అక్కడే ఉన్నాను నేను. కొత్తగూడెంలో చేసినప్పుడు భద్రాచలం వెళ్తూ ఉండేవాళ్ళం. సరే అది పక్కన పెడితే శ్రీరామచంద్రుడు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన్ని ఎవరు వచ్చినా శ్రీరామచంద్రుడి దర్శనం చేయించేవాడిని. ఆ పక్కన పెడితే మనకి ఉగాది ఈ నెల 30వ తారీఖు వస్తుంది. దాని తర్వాత వచ్చే మొట్టమొదటి పండగ 6వ తారీఖుని మనం చేసుకునేది ఆంధ్ర తెలంగాణలలో అన్ని రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా మన ఇండియాలో కూడా చేసుకునేది అద్భుతమైన పండగ శ్రీరామనవమి. ఫస్ట్ పండగ అదే. సో ఆ రోజుని తెల్లవారుజామున లేచి తలంటే స్నానం చేసుకొని శ్రీరామచంద్రుడి యొక్క దర్శనము చేసుకుని ఇంట్లో శ్రీరామచంద్రుడి యొక్క అష్టోత్తరాలు చేసుకుంటూ, అలాగే పానకము వడపప్పు నైవేద్యం పెట్టడం అది ఇంపార్టెంట్ అండి. పానకం వడపప్పు ఎవరైతే నైవేద్యం శ్రీరామచంద్రుడికి పెడతారో వాళ్ళ భార్యాభర్తలు అనురాగం ఆప్యాయత అలా పెనవేసుకుని ఉంటారని మా పెద్దలు నాకు చెప్పారు. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడికి ఆ రోజు మనం శుభ్రంగా చక్కగా నీట్గా స్వామివారి యొక్క దర్శనం గుళ్ళకెళ్ళి చేసుకుందాం. 12 గంటలకి మంచి ముహూర్తం, అభిజిత్ లగ్నంలో మనకి కళ్యాణం జరుగుతుంది కదా, ఆ రోజు కళ్యాణం కూడా చూద్దాం. భద్రాద్రి కళ్యాణం. సో మన ఇంట్లో కూడా కళ్యాణం, మన శ్రీరామచంద్రుడిని తెల్లవారుజామున లేచి శ్రీరామచంద్రుడికి పూజ చేసుకోవడము, పిండి వంటల నైవేద్యం పెడతాం మనం. కొబ్బరికాయ కొట్టడం వలన మన దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటారు, మన కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు. కొబ్బరికాయ కొట్టడము, పానకం వడపప్పు నైవేద్యం పెట్టడము, అంతేకాకుండా శ్రీరామచంద్రుడికి మంచి మంచి అన్నీ అంటే రకరకాలమైన పిండి వంటలు చేసుకుని నైవేద్యం పెట్టడము చేస్తామండి, చెయ్యాలి. అంతేకాకుండా పానకము వడపప్పు అందరికీ పంచిపెట్టడము, చల్లని పానీయాలు కూడా మనం దానం ఇవ్వడము. ఇది ఎండాకాలం కాబట్టి 12 గంటలకి మనకి అద్భుతమైన కళ్యాణం శ్రీరామచంద్రుడు భద్రాద్రి కళ్యాణం. నాకు బాగా ఇష్టమైన భద్రాద్రి కళ్యాణం జరుగుతుందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి, అంటే ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మనల్ని కాపాడే భగవంతుడు ఉన్నాడే ఎవరయ్యా అంటే ఒక్క శ్రీరామచంద్రుడేనండి. అద్భుతం. ఆయన కళ్యాణం చేయించుకుందాం. వీలుంటే భద్రాచలం లేకపోతే మన దగ్గర ఉన్న గుళ్ళలో దర్శనాలు చేసుకుందాం. సో కళ్యాణం రోజుని మన ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనం శ్రీరామచంద్రుడికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తాం. ఎంత అద్భుతం చూసారా, పట్టు వస్త్రాలు సమర్పించడము, కళ్యాణం మన టీవీల్లో కూడా చూడడం మనకు అదృష్టము. అలా చూడడం వల్ల మనకు ఉన్నటువంటి దోషాలు ఎవరంటే పరిహారం అయిపోతూ ఉంటాయి. అమ్మవారి యొక్క సీతమ్మవారు దర్శనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం కూడా జరుగుతుంది అదే రోజు, తర్వాత రోజు అలా చేసుకుంటూ ఉంటాం. అదే రోజుని మనం మన ఇళ్లలోనే ఈవినింగ్ టైమ్స్లో కొత్త బట్టలు ధరిస్తాం. ఈవినింగ్ టైం అయినా పొద్దున పూట కూడా కొత్త బట్టలు ధరించడం, మనం చేసుకున్నటువంటి ఈ పిండి వంటలు నలుగురికి పంచిపెట్టడం, ఇలా సుఖ సంతోషాలతో అద్భుతంగా చేసుకుంటామండి. ఈ ఆంధ్ర తెలంగాణలోనూ మరింత విశేషంగా మనం శ్రీరామచంద్రుడిని
చాలా బాగా కొలుస్తాం, పండగలు చేసుకుంటాం. అంతేకాకుండా 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం, అద్భుతం, మహా అద్భుతం. ఆయన యొక్క కళ్యాణం కూడా చేసుకుంటూ ఉంటాం అక్కడ. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన కళ్యాణం చేసుకోవడం వల్ల శ్రీరామచంద్రుడు అండి ఎక్కడున్నా రామ 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 అంటే ఎన్ని కష్టాలు వచ్చినా దగ్గరుండి కాపాడుతాడు. ఆయనకంటే ముందర ఆంజనేయ స్వామి వచ్చేస్తారు మన దగ్గరికి, మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. సో అలా చేయడం వల్ల మనం అద్భుతమైన ఫలితాలు పొందామండి. అంతేకాకుండా 12వ తారీఖున పౌర్ణమి కూడా వస్తుంది. ఎంత అద్భుతం అండి. అంటే 6వ తారీఖున అంటే ఫస్ట్ పండగ శ్రీరామచంద్ర నవమి. సో 6వ తారీఖునేమో భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణం, 12వ తారీఖేమో ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం. అదే రోజు పౌర్ణమి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం ఎంత అద్భుతంగా ఉందండి. సో 12 రాసుల వాళ్ళు, నేను చెప్పదగ్గ చిన్న విన్నపం ఏంటంటే 12 రాసుల వాళ్ళు, అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాం. శ్రీరామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలకి మనం పాత్రులవుదాం. ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శ్రీరామనవమి వచ్చేంత వరకు కూడా ఆయన యొక్క ఆశీస్సులు మనకి తోడుగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుని ఆ శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేద్దాం. దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ మన తృప్తి, మన యొక్క తహాద కొద్దీ అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, పానీయం అంటే నీళ్లు, మంచి నీళ్లు, చల్లటి నీళ్లు అలా దానం చేయడం వల్ల మన తర్వాత తరాల వాళ్ళు కూడా మంచి లోకాల్లో ఉంటారని మనం పురాణాల ద్వారా తెలుసుకున్నాం. సో ఈ విధంగా శ్రీరామనవమి మీ అందరికీ శుభాలు చేకూరాలని, ఈ శ్రీరామనవమి నుంచి వచ్చే శ్రీరామనవమి వరకు కూడా శుభాలు చేకూరాలని, ఆ శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు నిండుగా మీకు ఉండాలని, నిండు 100 ఏళ్ళు మీరు బతకాలని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.